అనమాట. కుమారి ఎఫ్ఎక్స్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం హగ్గుది ఇప్పుడు ఆర్ఐపి ఫొటోస్ ఉంటాయి కదా, చనిపోయిన వాళ్ళు డెత్ ఫొటోస్ హగ్ ఇచ్చేటట్టు ఇది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఇది ఏఐ టూల్ యూజ్ చేసి ఇది పిక్స్వర్స్లో చేశాను. ఇందులో మన ఇమేజ్ ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత వచ్చి ప్రాంప్ట్ ఇస్తే ఇట్లా క్రియేట్ అవుతుంది. మనం పిక్స్వర్స్లో ఇక్కడ కింద చూపిస్తుంది కదా, అలా అక్కడ ఏంటంటే మనం ఫోటో బ్రౌజ్ చేసుకోవాలి. ఎక్కడ మనం ఇప్పుడు ఏ ఫోటోకి అయితే మనం చేయాలనుకుంటామో హగ్లాగా వీడియో మూమెంట్ ఇవ్వాలనుకుంటాం ఆ ఫోటోని మనం ఫస్ట్ అయితే తెచ్చుకోవాలి, బ్రౌజ్ చేసుకోవాలి. ఇంకోటి బ్రౌజ్ చేసుకొని ఇప్పుడు ప్రాంప్ట్ నేను ఫస్ట్ సేవ్ చేసి పెట్టుకున్న చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని అలా తెచ్చుకొని అదేంటంటే కాపీ పేస్ట్ చేసుకుంటాను అనమాట. కాపీ పేస్ట్ చేసుకొని జనరేట్ కొట్టంగానే జనరేట్ అయిపోతుంది అనమాట. అది ప్రాంప్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదే ఆప్షన్ అంతా మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వస్తుంది అనమాట, సేమ్ కంప్యూటర్లోనే. ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాను నోట్ ప్యాడ్లో, అది మీరు కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇట్లనే వస్తుంది. ఆ ఫోటో అట్లా చేసి ఆ ప్రాంప్ట్ ఇచ్చాక అదేంటంటే జనరేట్ అని కొట్టంగానే ఇట్లా జనరేట్ అవుతుంది అనమాట. వెయిట్ చేయాలి మనం జనరేట్ అయ్యే వరకు. కొన్నిసారి చాలా ఫాస్ట్ అయిపోతుంది. అయిపోయినాక ఇక్కడ ప్లే అవుతుంది. అలాగే డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో హై క్వాలిటీ బాగా కావాలి అనుకుంటే మనం అవి క్రెడిట్స్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఫ్రీగా యూజ్ చేసి చూపిస్తున్నా కదా, ఫ్రీ టూల్ యూజ్ చేసి చేస్తున్నాను. ఇలా వచ్చింది. మనం పర్చేస్ చేస్తే ఇంకా యాక్యురేట్గా వస్తుంది అనమాట. ఇంకా హై క్వాలిటీ కావాలంటే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది హగ్ ఎట్లా ఇవ్వచ్చు అనేసి నేనైతే సింపుల్గా ఇలా హగ్ ఇది ఇచ్చాను కాబట్టి ఎట్లా వచ్చింది. మనం ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. వాకింగ్ చేసుకుంటూ వచ్చి హగ్ ఇవ్వాలనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ప్రాంప్ట్. నేనైతే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను హగ్ గురించి జస్ట్, కాబట్టి ఓన్లీ హగ్గే అక్కడ వస్తుంది. అదే మనం కొంచెం ముందలకి వాక్ చేసుకుంటూ వచ్చి హగ్ కావాలనుకుంటే అలా ఇచ్చుకోవచ్చు ప్రాంప్ట్. డౌన్లోడ్ ఆప్షన్ ఇలా డౌన్లోడ్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంతే, వెరీ సింపుల్ అనమాట. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఫ్యామిలీ ఫోటోకి కూడా మనం క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది అనుకోండి, అది స్మైలింగ్తో ఒకరినొకరు చూసుకునేటట్టు మూమెంట్ ఇవ్వాలనుకోండి, అలా దానికి తగ్గట్టుగా మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, దానికి అనుగుణంగా అది వీడియో తీసుకుంటుంది అనమాట మూమెంట్స్. మనం ఫస్ట్ ఆలోచించి చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని నేను ఆ ప్రాంప్ట్ రెడీ చేసి పెట్టుకున్నా. లేదు అప్పటికప్పుడే మనం టైప్ చేసి ఇవ్వచ్చు కావాలనుకుంటే. అది ప్రాంప్ట్ పేస్ట్ చేసి అది జనరేట్ అని కొట్టంగానే జనరేట్ అవుతుంది. అది ఫోటో అప్లోడ్ అవుతుంది. వెయిట్ చేయాలి. ఇది మనం పిక్స్వర్స్లో చేస్తున్నాము. ఇవ్వండి, ఫోటో అప్లోడ్ అయ్యింది. అక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసాము, జనరేట్ అని కొట్టంగానే జనరేట్ అవుద్ది అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం కుమారి ఎఫ్ఎక్స్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఇప్పుడు జనరేట్ అని కొట్టంగానే ఆ ఫోటో ప్లేస్లో ఇప్పుడు ఈ ఫోటో మళ్ళీ వీడియోకి ఫైల్ కింద జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. వెయిట్ చేయండి. జనరేట్ కొట్టంగానే జనరేట్ అవుద్ది. ఇదే ఏంటంటే నేను పీసీలో అర్థం అవడం కోసం చెప్తున్నా, మొబైల్లో కూడా చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్. ఇదేంటంటే ఫోటోషాప్ యూజ్ చేసి నేను ఫోటో ఇట్లా రెడీ చేసుకున్నా. అది మనం వేరే మొబైల్లో చేయాలనుకుంటే ఫోటో ఎడిటింగ్ యాప్స్లో చేయొచ్చు. పిక్షాట్ ఇంకా చాలా ఉన్నాయి కదా యాప్స్, దాంట్లో కూడా ఈ ఫోటోని ఎడిటింగ్ చేసుకొని ఇట్లా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుని తర్వాత అది వీడియో కింద జనరేట్ చేసుకోవచ్చు ఫైల్ని. నెక్స్ట్ ఆ ఫ్యామిలీ ఫోటో కూడా మనం ఒకరినొకరు చూసుకున్నట్టు జస్ట్ ఒక హెడ్ మూమెంట్ ఇచ్చినట్టుగా మనం క్రియేట్ చేయాలనుకోని నేను ప్రాంప్ట్ ఇచ్చాను, జనరేట్ కొట్టాను, ఇట్లా జనరేట్ అవుతుంది. చూడండి, ఇది పిక్స్వర్స్ ఏఐ టూల్ అనమాట. ఇమేజ్ నుంచి వీడియో కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేయడానికి ఇది ఏఐ టూల్.
చూడండి ఇది జనరేట్ అయ్యింది కదా, చూడండి పక్కన ప్లే బటన్ వస్తుంది, వెయిట్ చేయండి. ప్లే బటన్ వచ్చాక మూమెంట్ చూపిస్తుంది, జస్ట్ హెడ్ రొటేట్ అయినట్టు చూపిస్తుంది. చూడండి హెడ్ జస్ట్ హ్యాండ్స్ మూమెంట్ అయినట్టు. నేను జస్ట్ ఇచ్చాను హెడ్ మూమెంట్, జస్ట్ హ్యాండ్ మూమెంట్. మనం ఇంకా ఒకరినొకరు చూసుకున్నట్టు కావాలనుకుంటే అలా ప్రాంప్ట్ ఇవ్వచ్చు, అలా ప్రాంప్ట్ ఇస్తే అలా వస్తుంది దానికి తగ్గట్టుగా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ, బాయ్. కుమార్ ఏఎఫ్ఎక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.